హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక నేనైతే పెయింట్ వేస్తున్నానండి, డిజైన్. ఇక నేను ఒకటి అనుకుంటే ఒకటైపోయింది. నేను బ్రష్తో వేద్దామంటే నాకు బ్రష్తో దొరకలేదు, అది కూడా సన్నగా ఉంది. కానీ నాకు లావు బ్రష్ తేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఏదైనా సరే నిండుగా కనబడాలన్నమాట. ఏదైనా సరే నాకు అట్లా ఇష్టము. సన్నగా అంటే నాకు నచ్చదు. ఇక నేను ఏం చేసిన అంటే స్క్రూ డ్రైవర్కి ఒక క్లాత్ పెట్టేసి ఇక వేస్తున్నా. నా బిడ్డ ఉండి ఏంది మమ్మీ లావు వస్తుందనేసి అంటుంది. కానీ అట్లుంటేనే అట్రాక్షన్ ఉంటుంది, నాకు అట్లనే ఇష్టం అనమాట. కానీ నేను చెంకీస్ తోటి వేద్దాం అనుకున్నా, కానీ చెంకీస్ అయిపోయినాయి. ఇంకొక రోజు చూసి మంచిగా చెంకీలతో వేయాలి, నాకు చాలా ఉండే. అని ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది, చెంకీలు మొత్తం అయిపోయినాయి అనమాట. నేనైతే మామూలుగా సింపుల్గానే వేసిందండి. కానీ కుండలకి, ఇంట్లో కుండలు నాకు చాలా ఇష్టము. అదేందో ఏమో నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట కుండలు. ఇక నేనైతే కుండకి డిజైన్ వేస్తున్నా, కలర్ వేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఇక మొన్న మేము కలర్ పెయింట్ వేసినాం కదా, పెయింట్ వేసినాక నేనైతే ఇట్లా ముగ్గు వేస్తున్నా. వైట్ పెయింట్ తోటి డిజైన్ వేద్దాం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అనమాట. ఇంకా సరిగ్గా ఏదో ఒకటి అని చెప్పేసి వేసేసిన నేనైతే. కానీ టైంకి అయితే అట్లా అసలు గుర్తుగా ఉట్టుకున్నప్పుడు అయితే ఇన్ని డిజైన్లు గుర్తుకొస్తాయి. ఏదైనా మొదలు పెడదామని సరే నాకు ఏ డిజైన్ అసలు టైంకి గుర్తుకు రాదు. నాకైతే ఎప్పుడు అంతే అవుతుంటుంది. నాకు సింపుల్గా వేసినా కూడా ఇవి లుక్ అయితే మంచిగా కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి అనమాట. నాకైతే దీంట్లో మధ్యలో చెంకీస్ అతికిద్దామనేసి చాలా ఉండే. ఇట్లా డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, కానీ చెంకీస్ లేవు. ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట. అది చాలా బాగుంది, లుక్ కూడా బాగుంది. మామూలుగా సింపుల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇక నేనైతే స్టవ్ కాడ కూడా మంచిగా మొత్తం మంచిగా వేసిన డిజైన్. కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే తెలుస్తుంది ఎట్లా వేయాలని ఐడియా కూడా ఉంటుంది మీకు. కానీ నా దగ్గర బ్రష్ లేకపోతే నేను ఈ విధంగా చేసి వేస్తున్నా. కానీ చాలా బాగా వచ్చింది. నేను మంచిగా వస్తుందో రాదు అనుకున్నా, కానీ కుండ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే డిజైన్. వీడియోలో అంతా లేదు కానీ బయట మాత్రం లుక్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేరే డిజైన్ వేద్దాం అనుకుంటే ఒక డిజైన్ అయిపోయింది అనమాట. నేను ఇక మళ్ళీ ఏం తుడపాలని చెప్పేసి ఇక అట్లనే వేసుకుంటా పోయినా. ఇంకా బ్రష్ ఉంటే చాలా బాగా వచ్చేది. సింపుల్గా అట్లా వేసుకున్నాను అయితే. వీడియో మాత్రం చివరి దాకా చూడండి, బాగుంటుంది. ఇంకా మా పాప తీసుకుంది అనమాట కుండ. నేను కూడా వేస్తామంది డిజైన్ అనేసి. నేను మామూలుగా చిన్నగా పెడితే మంచిగా అనిపించలేదు, లావు పెడితే బాగా వచ్చింది అనమాట, మంచిగా కనబడుతుంది అట్రాక్షన్గా. ఇక నేను వేస్తామందంటే ఇక మా పాపకి ఇచ్చిన అది వేస్తుంది అనమాట. ఆమె కూడా అలవాటు కావాలి, అన్ని పనులు నేర్చుకోవాలని కూడా చెప్తూ ఉంటాం మా పాపకి కూడా. మంచిగా వేసింది. ఆమెకు పెయింట్ అంటే బాగా ఇష్టం అన్నమాట. దేనికంటే పెయింట్ వాసన చూడడానికి. నాకు కలిసి నవ్వుతుంది. ఆమె పెయింట్ వాసన కోసమని వేస్తుంది. ఇంకా నేనైతే పెయింట్ వేస్తానికి అక్కడ మా పాప లేకుండే, నేనే వీటిని అడ్జస్ట్ చేసి కెమెరా పెట్టి నాకు సరిగా తీయనికి రాలేదు. కానీ చూడండి ఎంత బాగుందో. నేను కుండకేసేది డిజైన్ సింపుల్గా ఎంత బాగుందో. రోలు అవన్నీ కూడా మంచిగా ఇంకా సెట్ చేసి ఉంటుంది. మామూలుగా పెయింట్ ఆరడానికి అట్లా పెట్టినమాట. కానీ బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఇంకా నేను ముందుకు చాలా ఉండే చేసేది, ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట నేనైతే. కానీ మంచిగా వచ్చింది, మంచిగా కనబడుతుంది లుక్ అయితే. కుండలు కూడా ఆరెంజ్ కలర్ వేసినాను, వైట్. సింపుల్గా చాలా బాగుంది.
నాకేమో కెమెరా ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఏదో మామూలుగా పెట్టినమాట. వీడియో తీయలేని వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని నేనే తీస్తుంటా, ఎందుకంటే ప్రాక్టీస్ కావాలని చెప్పేసి అది అట్లా ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ నాకు ఒక్కొక్కసారి క్లియర్గా రావట్లేదు, ఎట్లా పెట్టాలో అర్థమవుతలేదు అనమాట. నాకైతే ఒక్కొక్కసారి చేతిలో పట్టుకొని వేస్తున్నా పెయింటింగ్. నాకు సరిగ్గా తీయరాలేదు. గ్యాస్ కాడ అన్నమాట, గ్యాస్ కాడ మంచిగా స్టాండ్ ఉంది కదా, దానికోసం వేస్తున్నాం మళ్ళీ నేను పెయింటింగ్. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మాది వెనక బాల్కనీ కూడా మంచిగా సెట్ చేస్తా. ప్రస్తుతం మామూలుగానే ఉంది, అది కూడా ఒకరోజు వీడియో తీసి చూపిస్తా. నాకు చెట్లు అంటే బాగా పిచ్చి అనమాట, నాకు మస్తు పిచ్చి. ఒక్క చెట్టుతోటి మొదలై అది ఎన్ని చెట్లు పెట్టినా నేనైతే. చివరి దాకా చూడండి. మళ్ళీ నేను బ్రష్ వెతకంగా నాకు ఒకరోజు మళ్ళీ దొరికిందనమాట. దాంట్లో వేసి కూడా ఎంత బాగా వస్తుందో, చాలా బాగా వస్తుంది. కానీ నాకు సన్న బ్రష్ అంటే నచ్చదండి, నాకు కొంచెం లావు ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ సన్న దాంతో ఎట్లా ప్రాక్టీస్ చేసిన నేను మంచిగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. నేను స్టాండ్ తెచ్చినాక మాత్రానికి చాలా ప్లేస్ మిగిలిందనమాట నాకైతే. అప్పుడేమో చిన్నది స్టాండ్ పెట్టి అది సరిపోలేదు, పెద్ద స్టాండ్ మా ఆయన తీసుకొచ్చినాక అసలు అన్నీ పట్టినాయి అనమాట. అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే మంచిగా అన్నీ సరిపోయినాయి, లేకపోతే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేదాన్ని. నాకు త్రిశూలమే సరిగా రాలేదు, ఏదో డిజైన్గా వేద్దామనేసరికి అట్లా వచ్చిందనమాట. త్రిశూలమే సరిగా రాలేదు, సింపుల్గా వేస్తే బాగుందని చెప్పి డిజైన్ వేద్దాం అనుకున్నా. అది ఒకటే అనుకుంటే ఒకటి అయిపోయిందనమాట నాకు. నాకు ఉట్టిగా ఉన్నప్పుడు మాత్రం ఎన్నో డిజైన్స్ వస్తాయి, ఏదో బుక్ పడితే ఎన్నో డిజైన్లు వస్తాయి. ఏదైనా వేయబోయేసరికి అసలు సరిగా రానే రాదు, నాకు గుర్తే ఉండదు. కానీ నాకు నేను నా ఓన్గా అంటేనే ఇష్టం అనమాట. ఒక దాంట్లో చూసి వేయడం అంటే నాకు అంత ఇష్టం అనిపించదు. నచ్చితే లైక్ చేయండి. నాకు కెమెరా కూడా చేత్తో పట్టుకునే వేస్తున్నా. నాకు అసలు ఇందాక కూడా అసలు ఎటు పెట్టాలి, ఎటు నుంచి తెయ్యాలో అర్థం కాలేదన్నమాట నాకైతే. కానీ చాలా బాగా వచ్చింది, ఉన్న కాడికే నీట్గా వచ్చింది నాకు. నేను తెప్పించింది 3 కలర్స్ తెప్పించిన, రెడ్, ఎల్లో, వైట్. ఇక ఎల్లో కలర్ కూడా అయిపోయింది, రెడ్ కొంచెం ఉంది, వైట్ కొంచెం ఉంది. వాటితో కూడా ఏదో చేయాలి. నీకు ఇక పెయింట్ ఒడగొట్టేదాకా నీకు నిద్ర పట్టదు కదా. లేకపోతే ఈమె తాపకి డబ్బా తీసి స్మెల్ చూస్తుంటుంది, అందుకే అవి ఎట్లా అయిపోవాలా అని ఆలోచిస్తున్నాను నేనైతే. అది కూడా చెప్పాలా, తెలియాలి కదా. అన్నీ తెలియదు. ఇట్లా పెడితే సింపుల్గా బాగుండేది. ఇక ఏమో మళ్ళీ అట్లా ఎందుకు అనేసి మళ్ళీ నేను పెయింట్ తోటి సింపుల్గానే వేసాను డిజైన్. బాగానే వచ్చింది, అయినా కూడా బాగుంది. నాకైతే కుండ కాడ బాగా వచ్చింది, చిన్న కుండ డిజైన్ కూడా బాగుంది సింపుల్గా. కెమెరా పట్టుకొని రాలేదు, ఇటేస్తుంటే అటు చూడలేకపోయినా నాకు.
ఎట్లా సెట్ చేసిన కానీ చివర లాస్ట్ వరకు చూడండి, చివరి దాకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగానే ఉంటుంది. మొత్తం లుక్ కూడా లాస్ట్ వరకు తెలుస్తుంది మీకు ఎట్లా వేసినా ఏంటి అనేసి. అయితే మా అందరు అడుగుతారనమాట, ఎందుకు మీరు కనిపించట్లేవు, కిందికి రావచ్చు కదా అది ఇదని మా వాళ్ళు చాలా వరకు అడుగుతూనే ఉంటారు. కానీ నేను ఎక్కువ శాతం అయితే ఎక్కువ ఎవరితో మాట్లాడనండి. మాట్లాడతా కానీ మామూలుగా మాట్లాడతాను అనమాట. ఇక మేము ఉన్న చోట అయితే రెంటుకున్న కాడైతే ఇక నాకు ఎందుకంటే పక్కన గొడవలు అవి ఇవి చూసి నాకు అసలు అన్నీ విన్నా అనమాట. నేను నా కళ్ళ ముందు జరిగినాయి కొన్ని గొడవలు కూడా అవి నేను చూసిన అనమాట. నాకు అందుకే పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా ఎక్కువసేపు ఉండాలన్నా నాకు కొంచెము మంచిగా అనిపించదు. ఎందుకంటే మంచిగా ఉండి ఒకసారి కూరల కోసం తిట్టుకునుడు, మళ్ళా నువ్వు ఇట్లా నువ్వు అట్లా అది చేయకపోయినా కూడా చేసినవని అలాంటివన్నీ చాలా గొడవలు విన్నా అనమాట. నేనైతే నా కళ్ళ ముందే జరిగినాయి. నాకు అందుకే నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఎటు పోలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక నేను వీడియోస్ కోసం అని ఇప్పుడు కాస్త వెళ్తున్నాను అనమాట నేనైతే. కానీ నేను ఇంట్లో నా పని ఏదో నేను చేసుకుంటే ఏదో ఒకటి సదురుకుంటూ కూర్చుంటా, లేకపోతే బట్టలు మడత పెట్టడమో, లేకపోతే పెయింటింగ్స్ వేయడమో, లేకపోతే నేను ఇంట్లో నుంచి అసలు సాధారణంగా బయటికి వెళ్ళను. ఇక పక్కన అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి కదా, నేను ఇదివరకు విన్నవి అయితే నాకు నేనే పరేషాన్ అయ్యాను అనమాట. అట్లా జరుగుతాయి కాబట్టి నాకు నచ్చదండి. కాకపోతే అందరితో ఫ్రీగానే ఉంటా, కానీ నాకు అటు ముచ్చట్లు ఇటు ముచ్చట్లు అటు చెప్పడం కూడా నచ్చదు. వీరని చెప్పినా కూడా ఏదో కొంచెం మాట మామూలుగా మాట్లాడతా కథ వచ్చేస్తా అంతవరకే. కానీ అవి కూడా చిన్న గొడవ కూడా పెద్దగా కూడా అయినాయి. నేను అంటే నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాయి ఇలాంటి గొడవలన్నీ అట్లా అనమాట. అందుకే నాకు ఎక్కువ కూడా నాకు ఉన్నదో లేదో నాది నేను వండుకొని తింటా, కానీ నాకు ఇంట్లో ఒకరి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా నాకు నచ్చదు. ఎందుకంటే ఆ కూర ఎలాగో ఉండని మేము ఎట్లాగైనా అడ్జస్ట్ చేసుకోగలం, కొన్ని ఇంటికి వెళ్ళి నాకు అట్లా ఇట్లా కూడా నాకు నచ్చదు. అట్లా అనమాట. నాకు చిన్నప్పటి నుంచి నాకు అదో మైండ్. నాకు ఎవరైనా ఏదైనా మాట అంటే నేను మళ్ళీ నాకు నిద్ర కూడా పట్టదు అనమాట. నాకు అది ఎందుకన్నారు దేనికన్నారు ఇదే అనమాట. నాకు అందుకే ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు. నేను ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటా, ఎంత మాట్లాడో అంతవరకే మాట్లాడతాను అనమాట. ఎవరితోనే ఎక్కువ మాట్లాడినా అమ్మ వీళ్ళిద్దరు బాగా ఏమంటారు, అమ్మ వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్షిప్ అది ఇది అంటారని చెప్పేసి కూడా నేను ఎక్కడ కట్ చేయను అక్కడ కట్ చేస్తూనే ఉంటా. ఎక్కువ శాతం నేను ఎవరితోటి అంత ఫ్రెండ్లీగా కాకపోతే అందరితో మాట్లాడతా, కాసేపు వింటా వచ్చేస్తా, అంతవరకేనండి నాదైతే. ఇప్పుడు ఎవరైనా చెప్పిననుకోండి, నేను ఏదైనా చెప్పిననుకోండి అది ఏమనుకుంటారంటే నా గురించే చెప్పిందేమో. కొందరు మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది. నేను అట్లాంటి గొడవలు కూడా నేను చూసిన అనమాట. అందుకని నాకు ఎవరితోనో క్లోజ్గా ఉండాలని నాకు భయం వేస్తుంది అనమాట నాకు. అందుకనేసి నేను ఎక్కువ శాతం బయటికైతే రాను. చూసారు కదా నేను ఇట్లా పెయింటింగ్స్ వేయటమో లేకపోతే ఇల్లు దులుపుకోవటమో ఇవే ఉంటుంది అనమాట. నాకు ఎక్కువ శాతం కూడా ఎవరితో మాట్లాడడం కూడా అనిపించదు. ఏదో కాసేపు ఉంటే జస్ట్ మరి మాట్లాడతలేదు ఇవో పెద్ద అది ఇది అంటారని చెప్పి అట్లా కాసేపు అట్లా మాట్లాడతా, కాసేపు వింటా, అట్లా వచ్చేస్తా అంతే. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి అందుకే నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఉన్నా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట. అది అండి. ఎందుకంటే నాకు ఎవరైనా ఏదైనా మాట ఇంత ఫ్రెండ్షిప్ ఉండి అతిగా స్నేహం కూడా ప్రాణగండం అలాంటివి చాలా చూసిన నేనైతే. మంచి ఫ్రెండ్స్ మంచిగా ఉండి వాళ్ళంటివి కూడా నేను విన్నా అనమాట. నాకు అందుకే భయం వేస్తుంది ఎవరితోటి కూడా అంత క్లోజ్గా ఉండాలన్నా కూడా. నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కన వాళ్ళు కూడా సరిగా ఎవరో తెలియదు. కానీ నా బిడ్డకు మాత్రం అందరూ తెలుసు. ఎందుకంటే నాలాగా ఉండద్దు, నా బిడ్డ కూడా అందరూ ఫ్రీగా ఉండాలని నేను అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు చెప్తాను అనమాట, అమ్మో ఎవరితో ఉండద్దు మమ్మీ, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అది ఇదని. అది కూడా విన్నదనమాట. అమ్మ ఇట్లుంటారు అనే జనాలు అనేసి అంటారు. మనది మనం తిన్నా మనది మనం ఏది ఉన్నా సరే ఏముంది మన మీద పడి ఏడ్చేటోళ్ళే ఉంటారు. ఇక అవన్నీ నేనైతే ఒకరికైతే చెడు చెప్పను. నాకు తెలిసినంత వరకు అయితే ఒకరికి చెడు చెప్పను.
అందరు మంచిగా కోరుకుంటా. కాకపోతే ఏంటంటే నేను మనీ సహాయం కూడా ఎవ్వరు చేయలేను. ఎందుకంటే వాటి వల్ల కూడా ఇచ్చి కూడా గొడవలు పడ్డ వాళ్ళని కూడా నేను చూసిన అనమాట. అందుకనేసి నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను అనమాట నేనైతే. కానీ దాన్ని కూడా నన్ను ఏదో అనుకుంటూ ఉంటారు. ఎవ్వరు ఏమనుకున్నా నాకు ఆ భగవంతుడే సహాయం చేస్తాడు, ఆ భగవంతుడే ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇలాంటివన్నీ చూసినా కాబట్టి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నా. అది అంటే చాలామంది అడుగుతారు, ఏంటి నువ్వు కిందికి వస్తలేవు ఏంటి అది అని. వస్తా, ఎంతవరకు అంటే కాసేపు ఉంటా, చూస్తా, నా పని అనేది నేను చూసుకుని వచ్చేస్తా. నాకు ఎక్కువసేపు కూడా ఉండాలనిపించదు. ఎప్పుడైనా ఎవ్వరు లేకపోతే మాత్రం కాసేపు కూర్చుంటా అట్లా. ఎందుకంటే ఏ గాలి ఏది మీద పడునో తెలియదు, ఏ గొడవ ఎట్లా వస్తుంది. నాకు ఏదైనా గొడవ అంటే నాకు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే పెట్టుకోలేక కాదు, పెట్టుకుంటే నేను కూడా చాలా పెట్టుకుంటా. కాకపోతే ఏంటంటే ఊకుంటే ఉసిరే తగులుద్దంట. మా అమ్మ నాకు చెప్పిన ఒక డైలాగ్ ఏంటంటే తెలుసా, మనము ఏమనకపోయినా వాళ్ళు మన మీద పడి ఏదైనా చేసి ఏడుపు అవి ఇవి ఉంటాయి కదా. మా అమ్మ ఒకటే అనేది, ఊకుంటే ఉసిరే తగులుద్ది బిడ్డ, మనం ఏది అనకపోయినా అనేసి. నేను అదొక్కటి మైండ్లో, నా చిన్నతనంలో పెట్టుకున్న మైండ్ సెట్ ఇప్పటి వరకు కూడా నేను అంతగానో పెట్టుకోను. కాకపోతే ఒకసారి పెట్టుకున్నా సరే మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే ఒకరు శత్రువు కావద్దని చెప్పి మళ్ళీ మాట్లాడతాం అంతవరకే. కానీ నాకు ఒకరు పెట్టుకుంటే నాకు నచ్చదు ఇక. అంటే ఇక నాకు మైండ్ అంతా నచ్చదనమాట. నాకు ఎందుకో ఒక బాధ, ఏంటి నేనేమి ఏదన్నా ఏం తప్పుడు చేసిన అనేసి ఇట్లా నాతోటి ఇట్లా గొడవ పడ్డారు అన్న మైండ్ సెట్ ఒక్కటే నా మైండ్లో అట్లా ఉంటుంది అనమాట. కాకపోతే అందరు ఎన్ని అనుకున్నా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా. అట్లా ఏం లేదు, మనసులోని కూడా నేను ఏం పెట్టుకోను. కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. అదే అండి మీకు మీకు ఎప్పటి నుంచో నేను ఇది షేర్ చేద్దాం అనుకున్నా, అస్సలు గుర్తుకొస్తలే. నాకు ఈరోజు గుర్తుకొచ్చింది. నాకు అలా ఉంటుంది అనమాట. నాకు అందుకే అంటే కొన్ని గొడవలు చిన్నప్పటి నుంచి పక్కన వాళ్ళ గొడవలు, ఎదురింటి గొడవలు నేను చూసిన కాబట్టి నాకు చిన్నతనం నుంచి కూడా నాకు ఒకరింటికి వెళ్ళి ఇట్లా ముచ్చట కానీ, లేకపోతే ఒకరింటికి వెళ్ళి అవి ఇవి లేకుండా పస్తులేని ఉంటాయి. కానీ నాకు ఒకరింటికి నుంచి తెచ్చుకోవడం అంటే నా ప్రాణం పైన నాకు అది ఒకటి నచ్చదు. అదేందో ఏమో అట్లా అనమాట. కాకపోతే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఇస్తే కూడా ఇదివరకు తీసుకోకపోతుంటుంది. ఏదైనా ఇచ్చినా కూడా